ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. సెప్టెంబర్ 2, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువు మనల్ని గూర్చి ఆనందించాలి అంటే మనము ఆయనకి ఇష్టమైన రీతిగా బ్రతకాలి. ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానము హెప్సిబా గారికి చేస్తున్నారు. ప్రియమైన దేవుని సంగమా, హెప్సిబా అను పేరుకు అర్థము ఆమెలో నా ఆనందం ఉంది. దేవుడు కూడా అదే వాగ్దానం ఈరోజు మనకు చేస్తున్నారు. మనలో ఆయన ఆనందం వెతుక్కుంటున్నారు. ప్రియమైన దేవుని సంగమా, మనము దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతికితే ఆయన ఎంతో ఆనందిస్తారు, ఆయన ఎంతో సంతోషిస్తారు. ఈ లోకంలో మనము మంచిగా బ్రతికితే చూడలేని వారు ఉంటారేమో కానీ దేవుడు మాత్రము మన కొరకు ఎంతో ఆనందిస్తారు. మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నారు. తండ్రి అయిన యెహోవా గారికి ప్రార్థన చేస్తున్నారు. నా ప్రియ బిడ్డలు తప్పులు చేస్తే మన్నించు ప్రవ్వా అని ఆయన యొద్ద మొరపెడుతూ మన కొరకు ఆయన పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచి ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనము చేసే ప్రతి పనిలో కూడా దేవుని చిత్తం ఉందో లేదో తెలుసుకొని అడుగు వేయాలి. హెప్సిబా గారిలా మంచి భార్యగా, ఒక మంచి తల్లిగా పేరు సంపాదించాలి. ఎందుకంటే హిజ్కియా రాజుకి తన భార్యగా ఉండి గొప్ప పేరు తెచ్చుకుంది. అలాగే మనిషి అని దైవ సేవకుడిని కుమారునిగా కని ఆమె గొప్పగా దేవుడి కొరకు వాడబడింది. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీవు నేను కూడా దేవునికి వాడబడితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు, మన పట్ల ఆనందిస్తాడు అని వాగ్దానం చేస్తున్నారు. కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.